మన దేశానికి ఇప్పుడు 5 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి మన బడ్జెట్ తెలియజేస్తుంది. ఎవ్రీ ఇయర్ మనకి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి 5 లక్షల కోట్ల ఆదాయాన్ని మనకి చూపిస్తారు బడ్జెట్లో. అంతకన్నా కొంచెం ఎక్కువ కూడా చూపించవచ్చు సంవత్సరానికి. ఆ ఆదాయాన్ని కనుక మన జనాభా 131 కోట్ల జనాభాతో కనుక డివైడ్ చేస్తే వచ్చే ఇన్కమ్ దాన్ని పెర్ క్యాపిటా అంటారు. ఈవేళ 2017-18 పెర్ క్యాపిటా అనేటువంటిది అందుబాటులో ఉంది మనకి. ఆ 2018 పెర్ క్యాపిటాని తీసుకున్నట్లయితే 1,13,500 రూపాయలు ప్రతి మనిషికి ఈ దేశంలో ఆదాయం ఉంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం. 1,13,500. అది బిచ్చగాడైనా సరే, ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే అంత ఆదాయం కలిగి ఉన్నాడని చెప్పి గవర్నమెంట్ లెక్కలు చెప్తుంది. కానీ పెర్ క్యాపిటాలో చూపించినటువంటి 1 రూపాయినే తీసుకుంటే అందులో 66 పైసలు, మనకి రూపాయలు 100 పైసలు ఉంటాయి కదా, అందులో 66 పైసలు ఈ దేశ జనాభాలో 5% ఉన్నటువంటి జమీందారులు, కోటీశ్వర్లు, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆదాయం. అది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా. 66 పైసలు. అలాగే 23 పైసలు, ఆ రూపాయలో 23 పైసలు టాప్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి ఆదాయం. మధ్యతరగతిలో కూడా అప్పర్ క్లాసు, లోవర్ క్లాసులు ఉంటాయి. ఈ అప్పర్ క్లాసు ఆదాయం తీసుకున్నట్టయితే 23 పైసలు ఉంది. అంటే ఎన్ని పైసలు అయిపోయాయండి? 66, 23 ఎంత? 89. ఇక ఈ దేశ జనాభాలో 50%గా ఉన్నటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, టాప్ మిడిల్ క్లాస్ వాళ్ళు 40% అని చెప్పి, 45% అని చెప్పి లెక్కలు చెబుతున్నాయి. ఇక ఇందాక ముఖేష్ అంబానీ లేదా పెట్టుబడిదారులు వీళ్ళందరూ కలిపి 5% వేసుకుంటే వాళ్ళు పెద్ద పెట్టుబడిదారులు కావచ్చు, తక్కువ స్మాల్ పెట్టుబడిదారులు కావచ్చు, యాభై కావచ్చు, మొత్తానికి పెట్టుబడులు పెట్టి ధనం సంపాదిస్తున్నటువంటి వాళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళు 5%. అంటే 50% కలిగి ఉన్నారు. ఈ పెర్ క్యాపిటాలో వచ్చినటువంటి వాటా అది. ఫ్రంట్ లైన్ అనేటువంటి పత్రికలో సెంట్రల్ యూనివర్సిటీ, మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఎకనామిస్ట్ నరసింహారెడ్డి గారు లెక్కలతో సహా ఇచ్చినటువంటి ఒక ఆధారం. మొన్ననే నవంబర్ 29న ఇది బయటకు వచ్చింది. అంటే దేశ జనాభాలో అత్యధికులుగా ఉన్నటువంటి పూర్ పీపుల్, అంటే సామాన్య జనం కేవలం 11 పైసల ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటే, మరి అంతమంది మిగిలిన 50% మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, ధనవంతులు కానివ్వండి, మిగిలిన 50 పైసలు సంపాదిస్తూ ఉంటే పెర్ క్యాపిటల్ లెక్క మాత్రం ప్రతి వ్యక్తి మీద వేస్తూ, ప్రతి వ్యక్తి ఈ దేశంలో 1,13,000 రూపాయలని, 1,13,500 రూపాయలు తలసరి ఆదాయం కలిగి ఉన్నాడని చెప్తే అది ఎంత హాస్యాస్పదమో మీరు ఆలోచించాలి. కనుక ఇక్కడ మనం ఒక్కసారి విలేజెస్లోకి వెళ్ళినా ఇక్కడున్న నిరుద్యోగితని, అంటే ఉద్యోగం లేకుండా బ్రతుకుతున్నటువంటి జనాలను పరిశీలించిన, లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని, లేదా ఆటోలు నడుపుకుంటున్న వాళ్ళని, లేదా పల్లెల్లో వ్యవసాయ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళని, వీళ్ళ జనాభా సంఖ్య తీసుకున్నా సరే మనకు అర్థమైపోతుంది. వీళ్ళకి ఏంటి 1,00,000 రూపాయలు, 1,13,000 రూపాయల ఆదాయం అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ లెక్కల్ని ఇంత విడమర్చి ఏ ఎకనామిస్టులు కూడా మన ముందుకు తీసుకురావట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో, గత జూలై నెల నుంచి ఆర్థిక మందగమనంలో ఉంది మన దేశం. ఎకనామికల్ స్లోడౌన్, ఫైనాన్షియల్ స్లోడౌన్ అంటున్నారు, మందగమనంలో ఉంది అని అంటున్నారు. కానీ ఆర్థిక శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఎకనామికల్ క్రైసిస్లోకి వెళుతుంది మన దేశం అంటున్నారు. క్రైసిస్కి స్లోడౌన్కి చాలా తేడా ఉంది. స్లోడౌన్ అంటే నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ చిన్నగా నడవటం. క్రైసిస్ అంటే సంక్షోభంలో పడిపోవటం. 2008వ సంవత్సరంలో మనకు అమెరికాలో క్రైసిస్ వచ్చింది. ఆ క్రైసిస్ ఎంతగా వచ్చిందంటే
అక్కడ 2 కార్లు ఉన్నవాళ్ళు, 2 ఇళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్ళని వాళ్ళ కార్లకి బ్యాంకు లోన్స్ కట్టలేక ఒక పెద్ద క్రైసిస్, అనేక వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు తొలగించబడ్డాయి, బ్యాంకులన్నీ దివాలా తీసి అటువంటి పరిస్థితి అమెరికాలో వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఇండియాలో కూడా రాబోతున్నాయి అనేది ఇవాళ ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం. దానికి సూచనలు కనపడుతున్నాయి. మొట్టమొదట మొన్న జులైలో కార్ల కంపెనీ వాళ్ళు మొదలుపెట్టారు. అయ్యా, కార్ల కంపెనీలు మేము కార్లు అమ్మలేకపోతున్నాం, మేము ఉద్యోగాలను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది అని మారుతి సుజుకీతో సహా, హోండాతో సహా ఈ దేశంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి అన్ని కార్ల కంపెనీలు కూడా దాదాపు 150,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. మేము చేయలేమని, వాళ్ళకి జీతాలు ఇవ్వలేము. కారణం ఏంటి? ఇక్కడ అవి అమ్ముడు పోవట్లేదు కాబట్టి ఉత్పత్తి ఎక్కువైంది, కొనేవాడు తక్కువయ్యారు. కొనుగోలు శక్తి ప్రజల్లో నశించిపోయింది, తగ్గిపోయింది. కొనుగోలు శక్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో ఇలాంటివన్నీ కూడా ఈ పెట్టుబడిదారులందరూ కూడా కక్కువలు పెడతారు. పెట్టి ఎట్లాగైనా ప్రభుత్వం దీనికి పరిష్కారం కనుక్కోవాలి అని ఒత్తిడి తీసుకొస్తారు. ప్రభుత్వం వాళ్ళ మాటే వింటుంది. విని అప్పటికప్పుడుగా మొన్న ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్మలా సీతారామన్, మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 5 లక్షల కోట్ల రాయితీలు ప్రకటించిందనే విషయం మనం పేపర్లో చదివాం. ఎవరికి? పెట్టుబడిదారులకి 5 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక లాభాన్ని చేకూర్చేటువంటి రాయితీలు ప్రకటించింది. అదే సామాన్య రైతులు, చిరుద్యోగులు ఈ దేశంలో కనీసం నెలకి 3,000, 4,000 ఆదాయం ఉన్నటువంటి చేసేటువంటి పరిస్థితి లేకపోతుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీన్ని ఆధారంగా చేసుకొని ఈవేళ మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన రఘురామ్ రాజన్ దగ్గర నుంచి అందరూ కూడా చెప్తుంది ఒకటే, పరిస్థితి వెళ్ళిపోయింది, దీనికి చేతకాదు ఈ ప్రభుత్వానికి, ఆ స్థితికి వెళ్ళిపోయింది అని వాళ్ళు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఊర్జిత్ పటేల్ మోడీకి చాలా క్లోజ్, ముఖేష్ అంబానీకి చుట్టం, అయినా కూడా నేను నిర్వహించలేను బాబోయ్ ఆర్బీఐ అని చెప్పి, ఆ రిజర్వ్ బ్యాంక్ నేను నిర్వహించలేనని చెప్పి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయాడు. చివరికి వాళ్ళకి ఎవరికి గతి లేక ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి ఆ చతుర్వేదిని ఎవరినో తెచ్చి పెట్టుకున్నాడు మోడీ. ఆయన ఆర్థికవేత్త కాదు, ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆర్థిక రంగంలో. దీనికి అందరికీ ఎందుకు కారణం? ఎక్కడ దీని లోపాలు ఉన్నాయంటే, ఈవేళ పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాస్త్రంలో నిపుణులైనటువంటి వారు లేరు. ఇప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక విషయాల్లో సమర్థురాలు కాదు అని చెప్పి పేపర్లో రాయటం కాదు, ఆమె భర్త అయినటువంటి పరకాల ప్రభాకర్ స్వయంగా ప్రకటించాడు. అది కనుకనే ఇవాళ ఆర్థిక విషయాలకు వచ్చేసరికి మన గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడలేదు. ఈ సమస్యను తీర్చడానికి తన దగ్గర ఏ ఉపాయం లేదు. ఈ విషయాల నుంచి మనం ఆలోచించకుండా మనల్ని డైవర్ట్ చేయడం కోసం 350 అధికరణ రద్దు, లేదా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, లేదా సిఏబి సిటిజన్స్ అమెండ్మెంట్ బిల్లు ఇట్లాంటివి తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు ప్రతిపక్షాలని, వీటందరినీ కూడా. కానీ ఆర్థిక సమస్య మాత్రం వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు పార్లమెంట్లో. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎందుకు వాళ్ళకి దుస్థితి వచ్చింది అని అన్నట్లయితే, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లయితే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ మంత్రులు కానివ్వండి, పార్లమెంటేరియన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా హిందుత్వ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఎప్పుడు కూడా మతం మతం మతం, ఈ దేశాన్ని హిందూ మతంగా మార్చాలి, హిందూ మతరాజ్యంగా మార్చాలి, ఈ దేశాన్ని బలుధర్మం చెప్పినటువంటి సూత్రాల్లోకి తీసుకువెళ్ళాలి, ఈ దేశాన్ని ఎప్పుడు కూడా పరమతాలు ఏవైతే ఉన్నాయో, ముస్లిం, క్రిస్టియానిటీ, విదేశీ మతాలు అని చెప్పి వాళ్ళు ఏవైతే అంటున్నారో, ఆ విదేశీ మతాల బారి నుంచి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి.
ఇది తప్ప మతపరమైనటువంటి రకరకాల ఆలోచనలు బోధించడం తప్ప అసలు ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఏంటి, ఎక్కడ ఉన్నాయి సమస్యలు, వాటిని ఎలా గుర్తించాలి, వాటి పరిష్కారాలు ఏంటి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఆ పార్టీలు. అటువంటి దుస్థితిలో ఉన్నాం కాబట్టి ఇది పెట్టినప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటున్నాం. నోట్ల రద్దు ఎప్పుడైతే చేశారో ఆ నోట్ల రద్దు ప్రభావం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద పడింది. ఆ తర్వాత పెద్ద కంపెనీలకు వెళ్ళింది. అదే క్రమంగా నిరుద్యోగం అనేటువంటిది వ్యాప్తి చెందింది. ఆ నిరుద్యోగం రావటం వల్ల జనంలో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఆ కొనుక్కునేటువంటి శక్తి లేదు ఇప్పుడు జనానికి. అది ఈ ఆర్థిక పతనానికి దారితీసింది. కాబట్టి వాళ్ళకు 4-5 కారణాలు చెప్తున్నారు. అందులో డిమానిటైజేషన్ నెంబర్ 1 ఫస్ట్ వాడు చెప్తున్నట్టు. రెండోది ఏంటంటే ఉత్పత్తిని పెంచడానికి, రైతులకి సంబంధించినటువంటి ఆదాయాన్ని పెంచడానికి ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయదు. ఇదిగో 6,000 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి ఏదో ప్రకటనలు చేస్తే, సాయం ప్రకటనలు చేస్తే సరిపోదు. ఆ 6,000 వాళ్ళకి ఏ మూలకి రావు. దానివల్ల వాళ్ళ వ్యవసాయ రంగం బాగుపడదు. వాళ్ళకి మంచి విత్తనాలు సప్లై చేయడం కావాలి, ఎరువులు ఫ్రీగా సప్లై చేయడం కావాలి, లేకపోతే వాళ్ళకి ఓర్టనిచ్చేటువంటి, వాళ్ళ శ్రమకి సహాయపడేటువంటి ప్రకటనలు రావాలి. ఇవేవి ప్రభుత్వం ఇచ్చారు. కాబట్టి అగ్రికల్చర్ వ్యవసాయ సంక్షోభం ఏదైతే వచ్చిందో ఈ 6 సంవత్సరాల్లో, ఈ వ్యవసాయ సంక్షోభం అనేటువంటిది రెండో కారణం అవుతుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి ఒక అంశం. తర్వాత కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మరొక అంశం చెప్తున్నారు. కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రకటనలు చేసింది. ఎందుకంటే విదేశీ కంపెనీలు ఎన్ని ఎక్కువ వచ్చి ఈ దేశంలో పెట్టుబడులు పెట్టి ఎంత ఎక్కువగా సర్వీస్ రంగాన్ని కనుక పెంచితే అంత తొందరగా డెవలప్ అవుతుందని చెప్పి అనేటువంటి భ్రమలో ఉన్నారు తప్ప ఈ దేశంలో సహజంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కానీ, ఈ దేశంలో సహజంగా ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలు కానీ, లేకుంటే వృత్తులను కానీ, చేతి వృత్తులను కానీ వీటన్నిటిని పెంచాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు. కార్పొరేట్ కంపెనీలను పెంచడం కోసం మోడీ ఎన్ని దేశాలకు వెళ్ళాడో, ఎంతమందిని ఆహ్వానించాడో మనం టీవీలో చూస్తూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. కానీ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. అయినా సరే వాళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ అవకాశాలు, ఎక్కువ సౌకర్యాలు కల్పించడం వల్ల దాని ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రభావం వాళ్ళని ప్రోత్సహించినట్లయింది. కానీ మన దేశంలో ఉన్నటువంటి సొమ్ము బిజినెస్లోకి రావడం అనేటువంటిది ఆగిపోయింది. ప్రజల ఆదాయం నుంచి వచ్చేటువంటి సొమ్ము బిజినెస్లోకి రావడం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఏ బిజినెస్ని నమ్మని పరిస్థితి వచ్చింది. బాబాలు, యోగులు మన దేశంలో ఉన్నటువంటి రామ్దేవ్ బాబా దగ్గర నుంచి, మరి ఆశారాం బాబు దగ్గర నుంచి, మీరు ఏ బాబా తీసుకున్నా, రవిశంకర్ దగ్గర నుంచి కూడా ఎవరు తీసుకున్నా సరే ఒకప్పుడు సాయిబాబా లాగా గాలిలోంచి విభూతి తీయటమో, లేక వాళ్ళు ఏదైనా మహిమలు చేసి అద్భుతాలు చేసి చూపించి ఇదిగో మీ సమస్యలు తీరుస్తానని చెప్పడమో ఈ ఆధునిక బాబాలు చేయటం లేదనేది గుర్తించాలి. మెట్ట వేదాంతాలు చేయటం కూడా చేయట్లేదు వాడు. ఇవాళ జగ్గి వాసుదేవ్ బాబా కోయంబత్తూరులో ఉన్నాడంటే ఆయన మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. అన్ని విషయాలు వేదాంతం చెప్పాల్సి వచ్చినా కానీ ఆధునిక పరమైనటువంటి సైన్స్ను జోడించి ఆ విషయాలు చెప్తాడు. సో ఈ బాబాలందరూ ఏం చేస్తున్నారంటే ఇవాళ బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చారు. బిజినెస్ ఫీల్డ్లో రామదేవరావు బాబాతో మొదలైంది. ఈ బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చి యోగా పేరుతో ఆయన అనేక ఆయుర్వేద ఉత్పత్తుల్ని, అనేక వ్యాపార సంస్థలను స్థాపించి నిత్యావసర వస్తువుల సంస్థల్ని, ఎఫ్ఎంసీసీ అంటారు, ఫాస్ట్ మూవింగ్ కమర్షియల్ ఇవి అనమాట, వ్యాపార వస్తువులు, మనం నిత్యము వాడేటువంటి సబ్బులు, నూనెలు, పేస్టులు, ఇటువంటి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీసీ అంటారు దాన్ని. అదిగో ఆ రంగంలోకి ప్రవేశించి ఇవాళ మోర్లు మనకి వచ్చినాయి చూడండి, డిమార్ట్ ఇలాంటి వ్యాపార వచ్చినాయి కదా, మాల్స్. ఈ మాల్స్లో అమ్మే వస్తువుల్ని ఎఫ్ఎంసీసీ అంటారు. ఈ వస్తువుల తయారీలోకి ఈ బాబాలు ప్రవేశించి ఇవాళ కోట్లాది రూపాయలకి అధిపతులయ్యారు. కార్పొరేట్
సీఈఓలుగా మారిపోయారు. రామ్దేవ్ బాబా యొక్క ఆదాయం వాడు చెప్పే లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే 10,000 కోట్ల టర్నోవర్లో ఉంది. 10,000 కోట్లు. ఆశారాం బాబు ఒక రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలైనటువంటి ఆశారాం బాబు ఆదాయం అయితే 4,500,000 కోట్ల దీంట్లో ఆదాయంలో ఉంది, టర్నోవర్లో ఉంది. ప్రతి సంవత్సరం అంత వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. ఇట్లా రవిశంకర్ ఆయన వస్తువులు కూడా వచ్చినాయి శ్రీశ్రీ ప్రొడక్ట్స్ పేరుతో. ఆ రవిశంకర్ వ్యాపారం కూడా అట్లాగే. సో వీళ్ళందరికీ ఎవరు ప్రోత్సహించారు, అంతకుముందు వీళ్ళందరూ ఆ వ్యాపారంలో ఉన్నారా అని మనం లెక్కలు తీసుకుంటే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఈ రకమైన బిజినెస్లోకి వచ్చారు. ఇది మనం గుర్తుంది. అంటే వీళ్ళని ప్రోత్సహించాడు. రామ్దేవ్ బాబాకి మంత్రివర్గంలో చోటిస్తానంటే మొట్టమొదటిసారి మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాకు యోగిని, నాకు ఎందుకు ఈ రాజకీయాలు, నాకు ఇచ్చేదేదో నాకు ఇస్తే నేను కామ్గా ఉంటాను. ఏమి ఇవ్వాలి ఆయనకి? హరిద్వార్లో 5,000 ఎకరాల భూమి, 5,000 ఎకరాలు. మహారాష్ట్రలో నాగపూర్కి దగ్గరలో 1,000 ఎకరాలు. ఇట్లా భూములు ఇవ్వాలి ఆయన బిజినెస్లో. అట్లా ప్రొడక్షన్ సెంటర్స్ పెట్టుకుంటాడు, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్. ఇట్లా మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడగా ఉన్నప్పుడు జగ్గి వాసుదేవికి విజయవాడ దగ్గర 400 ఎకరాలు ఇవ్వాలని ప్లాన్ చేస్తే గొడవ అయింది. దాంతో విరమించుకున్నాడు. మరి మనందరికీ తెలుసు ఆయన చంద్రబాబే కాదు, మోడీయే కాదు, మన కేసీఆర్ కూడా. ఆయన ఎవరు? పీఠాధిపతి. ఆ పీఠాధిపతికి ఇక్కడ 4 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చాడు కదా మన హైదరాబాద్లో. చిరంజీవి స్వామికి ఇచ్చాడు కదా. వీళ్ళందరూ చేస్తుంది ఏంటి? వీళ్ళందరూ ఎవరిని కాపాడుతున్నారు, ఎవరికి ఒక ఇవి కల్పిస్తున్నారు, సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఇది మనం ఆలోచించాలి. అందువల్ల ఏంటంటే ఈవేళ ఆర్థిక వ్యవస్థ పతనం కావటానికి ఈ దేశపు ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి పాలసీలు ప్రజాపరంగా లేకుండా డైవర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ మన ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా క్షీణిస్తున్నది, నిరుద్యోగం పెరుగుతున్నది. మీరు నిత్యము పేపర్లు చూస్తున్నారు. ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వేలాది మంది ఉద్యోగస్తులు తీసిపడేస్తారు. నిరుద్యోగం పెరిగిపోతుంది. మన ఉద్యోగస్తులు అనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మాకేం హాయిగా ఉంది అనుకుంటున్న వాళ్ళకు కూడా కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఇవాళ కార్ల కంపెనీలు ఆ రకమైన పరిస్థితి రావడానికి కారణం ఏంటి? వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ రేటుకి కొన్ని 100 రెట్లు వాటి ధరను నిర్ణయించి మార్కెట్లో విడుదల చేస్తే ఎవరు కొంటారు? పట్టు. అవి డబ్బా రేకులు, ఆ కార్లు అన్నీ కూడా ఆ డబ్బా రేకులకి రకరకాల షేపులు కల్పించి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు పెడితే ఎంతమంది కొంటారు? సో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడం అనే కారణం ఏంటనేది ఆలోచించాలి. ఆ ఆలోచన ఈ గవర్నమెంట్ చేయండి. వాళ్ళకి ఆదాయం వస్తే కొంటారు. ఆదాయం ఆ రకమైనటువంటి ఒక దుస్థితిలో ఉంది. అయితే దీని వెనుక, ఈ దుస్థితి వెనుక కారణాలు ఏంటి? ముఖ్య కారణాలు అన్నప్పుడు ఇందాక మనం ఏదైతే మోడీ వాళ్ళు ఏ కుదురు నుంచి అయితే వచ్చారో, ఎక్కడి నుంచి అయితే వచ్చారో వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుభవం లేదు, శిక్షణ లేదు. కాబట్టి ఈ రకమైన పరిస్థితులు వచ్చాయి మనకని చెప్పాను. అంతేకాదు ఈ రకమైనటువంటి అంటే మతానికి ఆర్థిక వ్యవస్థకి ఈ దేశంలో లింకు పడి ఉన్నది, ఒక సంబంధం ఏర్పడి ఉంది అని చెప్పడానికి చాలా సర్వేలు జరిగినాయి. వరల్డ్ వాల్యూస్ సర్వేని ఒకటి జరిగింది 2018లో. వరల్డ్ వాల్యూస్ సర్వే. ప్రజల్లో ఉన్న ఆ సర్వే సంస్థ ఏం చేస్తుందంటే వివిధ దేశాల్లో ప్రజల యొక్క ఆలోచన విధానాలని, ఆర్థిక విధానాలని ఈ రెండింటినీ పోల్చి చూస్తూ సర్వేలు చేస్తుంది. ఆ సర్వే సంస్థ చెప్పింది ఏంటంటే భారతదేశంలో ఈ ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల లేకపోవటానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి మతము, కులము, లైంగిక అసమానత. ఈ 3 కారణాలు.
ఈ 3 కారణాలు చెప్పింది. ఆయన ఆ చెప్పినటువంటి సంస్థ కూడా, ఆ చెప్పిన వ్యక్తి పేరు కూడా మీకు చెప్తాను. అది ఆయన ఇచ్చిన రిపోర్టు రిలీజియస్ చేంజ్ ప్రిసీడెడ్ ఎకనామిక్ చేంజ్ ఇన్ 20th century అనేటువంటి దాంట్లో వాళ్ళు ఆ పబ్లిష్ చేసిన బుక్లో చెప్పినటువంటి ఆయన వ్యక్తి పేరు చారు బాహి అనేటువంటి వ్యక్తి అది చెప్పాడు. వరల్డ్ వాల్యూ సర్వేని ఆయన అందులో ప్రకటించాడు. ఆ ప్రకటించిన దాంట్లో ఇండియా 66వ ప్లేస్లో 109 దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను ఆయన ప్రకటించాడు. అందులో ఇండియా 66వ ప్లేస్లో ఉంది. చైనా అన్నిటికన్నా ముందుంది. మీరు గుర్తించాల్సిన విషయం, చైనా ఆ 109 దేశాల్లో ఆర్థికంగా సెక్యులరిజాన్ని అమలు చేస్తూ ఆర్థిక ఆదాయాన్ని పెంచుకుంటూ సామరస్యాన్ని పెంచుతూ ఉన్నటువంటి దేశాల్లో మొట్టమొదటి స్థానంలో చైనా ఉంటే, పాకిస్తాన్ 99వ స్థానంలో ఉంటే, ఇండియా 66వ స్థానంలో ఉంటే, బంగ్లాదేశ్ 104వ స్థానంలో. అట్లా కొన్ని ఇచ్చాడే. మన దేశాన్ని మనం సెక్యులర్ కంట్రీ అనుకుంటున్నాం. రాజ్యాంగంలో సెక్యులరిజం చెప్పుకున్నాం, సెక్యులర్ కంట్రీ అంటున్నాం. అప్పుడప్పుడు సుప్రీంకోర్టు కూడా మన సెక్యులర్ కంట్రీ అంటుంది. కానీ సెక్యులరిజాన్ని ఇక్కడ అమలు చేయటం లేదు. రాజ్యాంగ పుస్తకంలో ఉన్న పదమే తప్ప జనంలో దాని ఇంప్లిమెంటేషన్ లేదు, దాన్ని ప్రోత్సహించే చర్యలు లేవు, సెక్యులరిజాన్ని డెవలప్ చేయడానికి పథకాలు లేవు, ఇవేమి లేవు. కాబట్టి ఆ సెక్యులరిజం అనేది ఇక్కడ చాలా తక్కువగా అమలవుతున్నది. అందువల్ల ఈ మతం యొక్క ప్రభావం ఆర్థిక విధానాల మీద పడటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రిలీజియన్, క్యాస్ట్ డిస్పారిటీస్ అండ్ జెండర్ కారణం అన్నాడు. లైంగిక అసమానత అంటే ఈ 3 ప్రధాన అంశాలు సోషల్ ఇష్యూస్. ఈ 3 కూడా ఎకనామిక్ ఇష్యూస్కి ఈ సోషల్ ఇష్యూస్కి లింక్ ఉందని చెప్పాడు. వాటిని వివరించాడు. కనుక మిత్రులారా, ఈ రకమైనటువంటి విశ్లేషణ, ఈ యాంగిల్లో ఆర్థిక వ్యవస్థలను స్టడీ చేయడం అనేటువంటి అందరూ చేయటం లేదు. ముఖ్యంగా మన ఇండియన్ ఎకనామిస్టులు ఈ పని చేయటం లేదు. ఎంతసేపటికి వాళ్ళు పెట్టుబడిదారుల యొక్క ఆర్థిక విధానాన్ని లేదా ఇండియా నెహ్రూ అవలంబించినటువంటి సోషలిస్ట్ ఎకానమీని, సోషలిస్ట్ ఆర్థిక విధానాన్ని వీటిని పట్టించుకుంటున్నారు తప్ప, ఈ యాంగిల్స్ చూస్తున్నారు తప్ప ఇది పట్టించుకోవట్లేదు. ఇది విస్మరించబడినటువంటి ఒక ఆర్థిక విధానం. దీన్ని ఈవేళ బయట వాళ్ళు చెప్తే కానీ మనకు అర్థం కావట్లేదు. అది అందువల్ల దాని కారణాలు మనం విశ్లేషించాలి. హ్యూమనిస్ట్ యాంగిల్లో నుంచి, మానవవాదుల అవగాహనలో నుంచి కనుక ఈ కారణాలను విశ్లేషించుకున్నట్లయితే మనకి కొన్ని దృష్టాంతాలు, కొన్ని నిదర్శనాలు ముందు కనపడతాయి. సరే, ఇవన్నీ పక్కన పెట్టి కొంచెంసేపు మనం సాహిత్యంలో ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే, కనపడలేదు దైవతముగాని పదార్థము భారతంబునను, కనపడలేదు దైవతముగాని పదార్థము భారతంబునను, కనపడలేదు వదనము కన్న మహాకళ భారతంబునను, కనపడలేదు సత్కులము కన్న పిశాచము భారతంబునను, కనపడలేదు పంచముని కన్నను నీచపు జంతువేది అంటాడు. భారతదేశాన్ని ఆయన చూసిన చూపదు. ఈ భారతదేశంలో దైవతము కాని పదార్థము లేదు, దేవుడికి లింకు పెట్టినటువంటి వస్తువు లేదు. ఇందుగలడందు లేడని సందేహము వలదు, భాగవతంలో చెప్పాడు కదా పోతన. కాబట్టి ప్రతిదాన్ని దేవుడికి లింకు పెడతాం మనవాడు. అది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్లో వందనం అంటే పొగడతాం. అవతల వాడిని పొగిడి వాడి ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన విధానం ఇక్కడ బాగా వ్యాప్తిలో ఉంది ఇండియా. రాజుగారిని పొగిడితే వరాలు ఇచ్చినట్టుగా, ముఖ్యమంత్రిని పొగిడితే మంత్రి పదవులు లేదా కార్పొరేషన్ పదవులు ఏమిటి వస్తాయి, లేకపోతే టీచర్ని పొగిడితే మార్కులు వస్తాయి, ఇంకొకళ్ళని పొగిడితే మనకు కావాల్సిన ఏవో వస్తాయి. నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి పొగిడితే వాళ్ళు ఉప్పిపోయి ఏదోటి చేస్తారు. ఇట్లా పొగిడే స్వభావం, పొగడతలకు ఉబ్బే స్వభావం, ఈ రెండు ఉన్నాయి ఇండియా.
కనుక కనపడలేదు వందనము కన్న మహాకళ, అంతటి మించిన ఆర్ట్ ఇండియాలో లేదన్నాడు. కనపడలేదు సత్కులము కన్న పిశాచము భారతంబునన్. సత్కులము అగ్రకులము, మాది మంచి కులం, మేము సవర్ణులం అని చెప్పుకుంటారు కదా. సవర్ణులం అంటే వర్ణం కలిగిన వాడు, అగ్రవర్ణాలు. మాకే వర్ణం ఉంది, మిగిలిన వాడికి వర్ణం లేదంట. కాబట్టి ఈ సత్కులము అగ్రకులం అనేది ఏదైతే ఉందో దానికి మించిన పిశాచము ఈ భారతదేశంలో లేదంటాడు. చివరిగా కనపడలేదు పంచముని కన్నను నీచపు జంతువేది. ఈ దేశంలో కుక్కలను పూజిస్తారు, పిల్లుల్ని ముద్దు పెట్టుకుంటారు, లేకుంటే ఇంకా రకరకాల జంతువుల్ని ఇంట్లో పెంచుకుంటుంటారు. కానీ మనిషిని మాత్రం ఇంట్లోకి రాదు. అతను ఒక నీచ జంతువుగా చూస్తుంటారు. ఈ రకమైన చూపు ఎక్కడైనా ఉందా? ఈ రకమైనటువంటి ఈ వివక్షత కన్నా కూడా ఇంకా ఘోరమైంది. ఈ రకమైనటువంటి ఈ తేడాలు ఎక్కడన్నా ఉన్నాయా? కాబట్టి ఈ ధోరణి ఏదైతే ఉందో మన మనసుల్లో అంటే ఇండియన్స్లో పెరిగిపోయినటువంటి ధోరణి ఏదైతే ఉందో అది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది, ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తున్నది, మూఢనమ్మకాలను పెంచి పోషించడానికి కారణమవుతున్నది, వ్యక్తుల మధ్య వ్యత్యాసానికి కారణమవుతున్నది. ఇవన్నీ జాషువా ఒక సామాన్య కవి చెప్పినటువంటి వందలు వేలు నీతులు గాని దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలను మెదుకు విదల్పని ఈ భరతమేది. ఎందుకు కారణం ఏంటంటే పాపం పేదవాళ్ళు అయినటువంటి వాళ్ళు, ఆకలితో బాధపడుతున్న వాళ్ళకి ఇప్పుడు అన్నం పెట్టడానికి భారత మాతకి చేయరాదు. ఎందుకంటే 33 కోట్ల దేవతలు ఎగబట్ట దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునే అంటాడు. ఈ దేశంలో 33 కోట్ల మంది దేవతలు ఎగబడ్డారు. వాళ్ళు ఉండటం వల్ల ఇక్కడ పేదరికం తాండవిస్తుంది అని చెప్తాడు. ఎంత చక్కని విశ్లేషణ. రేపు భవానీ డ్రెస్సులు వేస్తారు మరొక నెలలో. వీళ్ళందరూ పేదవాళ్లే. ముఖేష్ అంబానీ ఎప్పుడన్నా అయ్యప్ప డ్రెస్ వేసినట్టు చూసారా మీరు? వీళ్ళంతా పేదవాళ్లే. చిన్న కూలీలు, ఆటో రిక్షా నడుపుకునేవాళ్ళు, లేకపోతే చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు అసలు సంపాదించిందే తక్కువ. ఆ సంపాదించిన దాంట్లో ఆ అయ్యప్ప దగ్గరికి వెళ్ళడానికి కనీసం 30,000 ఖర్చు పెడతారు సంవత్సరానికి. ఈ ఒక్క అయ్యప్ప విషయం తిరుపతి, వేములవాడ, లేకపోతే ఇంకోటి యాదాద్రి, ఇవన్నీ చూసిన తర్వాత విషయం. అట్లాగే పండుగ వచ్చిందంటే పక్కోడి కన్నా ఘనంగా చేసుకోవాలని 100,000 ఖర్చు. ఇదంతా కూడా కల్చర్ పేరుతో, సంస్కృతి పేరుతో జరుగుతున్నటువంటి ఒక నష్టం. అంటే సంస్కృతి అంటే ఇదే అనుకుంటున్నారు వాళ్ళు. కనుక ఇక్కడ పేదరికానికి కారణం ఈ సంస్కృతి లేదా ఈ మతం కల్పించినటువంటి ఒక ఈ పేదరికానికి కారణమైనటువంటి అంశం, ప్రధాన అంశం ఇవి. ఈ రకమైనటువంటి ఎకనామిక్స్ని ఈవేళ మనం ఆలోచించాల్సిన అవసరం. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన ఇండియాలో అతిపెద్ద సెక్టార్ ఏదయ్యారంటే సర్వీస్ సెక్టార్, సెకండ్ అగ్రికల్చర్. ఆ సర్వీస్ సెక్టార్లో ఒక గవర్నమెంట్ లెక్కల ప్రకారం 63% సర్వీస్ సెక్టార్లో ఉన్నారు. తర్వాత అగ్రికల్చర్లోకి వస్తే 53%. అంటే సర్వీస్ సెక్టార్లో కొంతమంది అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ఉన్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. 5%ని ఒక పేరు పెట్టుకున్నారు, హిందూ గ్రోత్ రేట్. ఎన్నాళ్ళున్నా ఈ గ్రోత్ రేట్ ఇంతే అని పెట్టుకున్నారు. ఆ తర్వాత లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత 90s తర్వాత ఆర్థిక రంగంలో మార్పు వచ్చింది. పివి నరసింహరావు తీసుకొచ్చింది ఆ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్. ఇవన్నీ ఆర్థిక రంగంలో మార్పు వచ్చింది.
కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు కూడా మన అభివృద్ధి రేటు 7.8 7.7 అట్లా ఉండేది. ఇప్పుడు అభివృద్ధి రేటు ఎంత ఉందో మీ అందరికీ తెలుసా? 5%కి వెళ్ళిపోయింది. వాటి 5%కి వెళ్ళిపోయింది. 5.2%కి వెళ్ళిపోయింది. ఈ గ్రోత్ రేటు 6 సంవత్సరాల క్రితం నాడు ఉన్నటువంటిదే. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5.2 ఉండేటువంటి గ్రోత్ రేటు మన్మోహన్ సింగ్ టైంలో 7+ ఉంది. అధికారం మారిన తర్వాత కొద్ది రోజుల్లోనే మొదటి త్రైమాసికం మొదటి 3 నెలల్లోనే మారిపోయింది. గ్రోత్ రేటు తగ్గిపోయింది. అది క్రమక్రమంగా 5కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎకనామిస్టులు చెప్పేది ఏంటంటే 6 సంవత్సరాల క్రితం ఏ గ్రోత్ రేటు ఉందో అక్కడికి వచ్చేసాము. మోడీ ఏ నినాదంతో అధికారంలోకి వచ్చాడో మీ అందరికీ తెలుసు. అభివృద్ధి నినాదం. నేను 2 అంకెల గ్రోత్ రేటును సాధిస్తానని చెప్పి ఈ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించలేమని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చాడు. అలాంటిది ఆ గ్రోత్ రేటు క్రమక్రమంగా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ క్రైసిస్కి వచ్చేసాం. దీనికి వెనుక ఈ రకమైనటువంటి మార్పులు రావడం కనుక మనకున్నటువంటి కారణాల్లో ఇందాక నేను చెప్పినట్టుగా మతం అనేది ఒక ప్రధాన కారణాన్ని పోషిస్తుంది. ప్రధాన కారణంగా ఎందుకంటే మీకు కొన్ని డేటా మీకు ఇస్తాను. ఒళ్ళకు వస్తుంది అనేది ఒక లెక్కలాగా ఇచ్చాడు. అది మీరు చూడండి. మన దేశంలో మొత్తం పరిశీలించినట్లయితే గ్రామాలు మొత్తం 6,20,000 ఉన్నాయి. మన దేశంలో ఉన్న గ్రామాలు మొత్తం ఈ 6,20,000లో దేవుళ్ళు గుళ్ళు కనీసం ఊరికి 4 గుళ్ళు వేసుకున్నాడు ఆయన లెక్క. కనీసం యావరేజ్గా 4 గుళ్ళు వేసుకుంటే 24,80,000 గుళ్ళు వస్తాయి. 24,80,000 గుళ్ళు. ఇక మసీదులు, చర్చీలు ఈ అదనం అన్నాడు. అవన్నీ అదనం కింద లెక్కేశాడు. ఓన్లీ గుళ్ళు తీసుకున్నాడు. తర్వాత చిన్న చిన్న పట్టణాల సంఖ్య ఎంత ఉంటుందని లెక్కేసి 5,000 ఉంటాయి అన్నాడు. ఇండియాలో చిన్న చిన్న పట్టణాలు 5,000 ఉంటాయి అన్నాడు. 5,000 ఆ పట్టణాల్లో కనీసం 10 గుళ్ళు వేసుకుందాం అన్నాడు. 5,000 × 10 50,000. తర్వాత సీక్రెట్ పెద్ద పట్టణాలు ఉన్నాయి. సీక్రెట్లో ఉండేటువంటివి అంటే హుజురాబాద్ లాంటి ఇలాంటివి తీసుకున్నట్లయితే కనీసం ఒక 1000 వేసుకుందాం అన్నాడు. ఇంకెక్కువే ఉంటాయి కానీ 1000 వేసుకుందాం అన్నాడు. ఆ సీక్రెట్ పట్టణాల్లో చూసినట్లయితే 100 గుళ్ళు యావరేజ్గా. మనకు తక్కువ ఉండొచ్చు ఇక్కడ హైదరాబాద్లో, కానీ నార్త్ ఇండియాలో కానీ మన తమిళనాడులో కానీ ఇట్లాంటి చోట తీసుకున్నప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి. కనీసం 50 ఒక 100 గుళ్ళు వేసుకుందాం అన్నాడు. అప్పుడు 10,000 గుళ్ళు వస్తాయి. మొత్తం గ్రామాలు, పట్టణాల్లో వీటన్నింటిలో కలిపితే 25,40,000 గుళ్ళు అవుతాయి. ఇక చర్చీలు, గురుద్వారాలు, మసీదులు ఇవన్నీ 25% వేసుకోమన్నాడు. అప్పుడు 6 లక్షల మొత్తం వేస్తే 6,35,000 అవన్నీ కలిపితే ఆ 25% కలిపితే 6,35,000 మొత్తం కలిపితే అన్ని ఏ మతాలకు సంబంధించినవైనా కలిపితే 31,75,000 గుళ్ళు, ఆరాధన మందిరాలు వేసుకోమన్నారు. ఎందుకంటే ఎక్కువే ఉంటాయి. ఆయన జస్ట్ అంచనా వేశాడు. ఇవన్నీ చూసినప్పుడు వీటిల్లో ఈ గుళ్ళల్లో ప్రతిరోజు ఆ గుడికి వెళ్ళడానికి ఒక భక్తుడు ఒక అరగంట ఖర్చు పెడతాడు అనుకుందాం. యావరేజ్ ఒక అరగంట పెడతాడు అనుకుంటే ఆయన రోజు వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు. కనీసం 500 మంది వెళ్తారు అనుకున్నాడు ఆయన. రోజు వెళ్ళేవాళ్ళు 500 మంది అన్నా వేసుకుందాం. తిరుపతిలో అయితే 1,000 మందిలో ఉంటారు. అవన్నీ కాకుండా యావరేజ్ వేసాడు. వేసుకుంటే ఎంతమంది వచ్చారు? 158,75,00,000 మంది భక్తులు రోజు గుళ్ళకెళ్తారు. 158,158,75,00,000 మంది వెళ్తున్నారు ఆ రోజుల్లో 1970లో. అంతమంది దేవతలు ఎగబడితే ఇంకెక్కడుంటుందయ్యా డబ్బు జనానికి అన్నారు. ఎంత మనకు తెలియకుండా అంటే భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళకు తెలియకుండా ఎంత ఆదాయాన్ని వాళ్ళు కోల్పోతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు భక్తి పేరుతో అనేటువంటి దాన్ని ఆయన ఇచ్చినటువంటి ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ అయింది. ఇది నిజంగా ఫ్యాక్ట్ కాదు, చాలా తక్కువ వేసుకున్నాడు ఆయన. తక్కువ వేసుకొని చేసిన క్యాలిక్యులేషన్ నిజానికి క్యాలిక్యులేషన్లోకి వెళితే చాలా ఎక్కువ ఉంటుంది అనేది మనం గుర్తించాలి.
తర్వాత ఏదో పేపర్లో ఈరోజు 10 లక్షలు వచ్చిందో, 20 లక్షలు వచ్చిందో, లేకపోతే 10 కోట్లు వచ్చిందో అని వార్తలు చెప్తుంటే వింటుంటాం. లేదా యాదగిరి గుట్టకి ఆదాయం పెరిగింది ఈ నెల అని చెప్తుంటే వింటుంటాం. కానీ ఎప్పుడైనా సరే ఆథరైజ్డ్గా గవర్నమెంట్ లెక్కలు ఏమైనా మీ దగ్గరికి వచ్చాయా? అసలు సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది ఈ టెంపుల్స్ అనేది ఎప్పుడు కూడా రాదు. ఎందుకు రాలేదంటే మత సంస్థల మీద గవర్నమెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు చట్టం తీసుకొచ్చింది. మత సంస్థలు అయినటువంటి వాళ్ళు, మత ప్రచారంలో పాల్గొంటున్నటువంటి సంస్థలు వాళ్ళ ఆదాయాల లెక్కలు చెప్పాల్సిన పని లేదు. దానికి ఆదాయపు చట్టంలో సెక్షన్ 10 దగ్గర నుంచి 10, 11, 12, 12A, 12AA ఈ చట్టాల్లో ఇది క్లియర్గా పేర్కొన్నారు. మతపరమైనటువంటి సంస్థలు ఏమైనా పెట్టుకోవచ్చు, మీకు వచ్చే ఆదాయాల మీద పన్నులు ఉండవు, మీరు కట్టుకోవచ్చు. అందుకే ఇవాళ నిత్యానంద స్వామి, మరొక స్వామి కాషాయం కట్టుకొని మెళ్ళ రుద్రాక్ష వేసుకొని ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ఆదాయ పన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. సాయిబాబా చనిపోయే నాటికి ఒక లారీ నిండా డబ్బు బస్తాల్లో వేసుకొని పోయారు బెంగళూరుకి అనే వార్తలు వచ్చినాయి. మీకు గుర్తుందో లేదు? ఒక లారీ నిండా నోట్ల కట్టలు, ఏదో సినిమాల్లో చూపిస్తారు, చూశారు, నోట్ల కట్టలు బీరువాల నిండా కనిపించడం. అది చాలా చిన్నది. ఒక లారీ నిండా నోట్ల కట్టలు పెడుతుంటే కలెక్టరు, ఆనాటి ఫైనాన్స్ మినిస్టరు వీళ్ళందరూ కలిసి వాటా తీసుకున్నారు. అందులో చివరికి పోలీసులు తెలియనటువంటి వీళ్ళు వాళ్ళు ఎవరంటారు, రోడ్డు మీద ఉండేటువంటి పోలీసులు ఉంటారు, ట్రాఫిక్ పోలీసులు, దాన్ని అడ్డగించితే వెంటనే ఆ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేశారు, దాన్ని పోనిచ్చారు. అంటే ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్, వాళ్ళకి స్వాములకి, బాబాలకి ఆశ్రమాలు పెట్టి ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారో ఏ గవర్నమెంట్ లెక్క అడగదు. వాళ్ళ ఆదాయానికి ఇంతవరకు పారదర్శకత అనేది లేనే లేదు ఆ సంస్థలు. అందుకే మనకి ఎంత నష్టపోతున్నాం, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు. వాళ్ళు 4 టెంపుల్స్ మీద ఆడిట్ చేశారు. అందులో తిరుపతి ఒకటి, ముంబైలో ఉన్నటువంటి సిద్ధి వినాయక క్షేత్రం ఒకటి, షిరిడి సాయిబాబా ఒకటి, కాశీలో ఉన్న విశ్వనాథ టెంపుల్ ఒకటి. ఈ 4 టెంపుల్స్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది, వాళ్ళ ఖర్చు ఎంత ఉంది అనేది వాళ్ళు ఆడిట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ చేయాలి. దాంతో వాళ్ళ మీద ఒత్తిడి వచ్చింది, ఇక మళ్ళీ ఆడిట్ చేయాలి. అప్పుడు ఆ ఆడిట్ని ఆగస్టు 11వ తారీఖు 2015లో పత్రికలు రిలీజ్ చేసింది వాటి రిపోర్ట్. ఆ రిపోర్ట్ని రిలీజ్ చేసినప్పుడు చూసినట్లయితే 2014-15 సంవత్సరంలో తిరుపతి వెంకటేశ్వర టెంపుల్కి వచ్చినటువంటి సంవత్సర ఆదాయం, ఇది అఫీషియల్ లెక్క, ఈ వచ్చిన ఆదాయం 2262 కోట్లు. ఒక్క సంవత్సరంలో 2262 కోట్లు. సిద్ధి వినాయక టెంపుల్కి వచ్చింది వాళ్ళు చూపించిన లెక్కల ప్రకారం 70,28,00,000. షిరిడి సాయిబాబాకు వచ్చింది 347,27,00,000. కాశీ విశ్వనాథ టెంపుల్కి వచ్చింది 11,50,00,000. 11,50,00,000. కాశీకి మీరు వెళ్ళారు ఎప్పుడన్నా? కాశీ టెంపుల్ కిక్కిరిసి ఉంటుంది, ఎప్పుడైనా చూడండి. మళ్ళీ ఇంకోసారి కాశీ వెళ్ళాలనిపించదు ఆ టెంపుల్ లోపల, అంత చండాలంగా ఉంటుంది. కనుక వాళ్ళు లెక్క కూడా అట్లా తక్కువగానే చూపించారు. 11 కోట్లే వస్తుంది మాకు ఆదాయం. సరే, అవన్నీ పక్కన పెడితే మనం ఒక తిరుపతి తీసుకుందాం. మనకు దగ్గరలో ఉంది, మనకు తెలిసింది. ఈ తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడు టెంపుల్ పేరు మీద ఉన్నటువంటి ఆస్తి విలువ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట పెట్టారు. ఆ రోజు 1,30,000 కోట్ల రూపాయలు ఆ దేవుడి పేరుతో ఆస్తి ఉంది అని చెప్పారు. ఆ సంవత్సరంలో ముఖేష్ అంబానీ ఆస్తి 1,29,000 కోట్లు. ఆ ఆడిట్ జరిగే సంవత్సరంలో ముఖేష్ అంబానీ ఆస్తి అంటే తిరుపతి ఆదాయం ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యాపారి ముఖేష్ అంబానీ యొక్క ఆదాయానికి సమానంగా ఉంది సంవత్సరంలో, ఒక సంవత్సరంలో. ఇకపోతే భూముల విలువ ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకుల్లో 8,500 కోట్లు. ఇతర ఆస్తులు అంటే కట్టడాలు కానీ,
నిర్మాణాలు కానీ ఏమైనా సరే 18,000 కోట్లు వాటి విలువ. ఇక ఆ ఉన్న బంగారాన్ని విలువ కట్టినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి 60,000 కోట్లు అని చెప్పుకున్నాం కదా, ఆ బంగారం ఎంత విలువ ఎంత బరువు ఉన్నదయ్యా అంటే 22,000 టన్నులు. టన్ను అంటే 1000 కిలోలు. అది సో ఒక్క మూల విరాట్ తిరుపతిలో ఉన్న టెంపుల్ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహానికి అలంకరించేటువంటి ఆ బంగారం విలువ 1000 కోట్లు. 1000 కోట్లు. సో ఇక రంగురాళ్ళు, ఆ వజ్రాలు రంగురాళ్ళు కనపడుతుంటాయి మనకి. అవన్నీ అతను ఓన్లీ బంగారం విలువ వాడు బయటకు తీసుకొచ్చారు. ఒక్క SBI తిరుపతి వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాచినటువంటి డిపాజిట్ 1800 కిలోల బంగారం. 1800 కిలోల బంగారాన్ని వాళ్ళు దాచిపెట్టారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఇవన్నీ కూడా ఆలోచిస్తే వీళ్ళు అందించేటువంటి దాన ధర్మాలతోనే అవి తయారవుతున్నాయి. కాబట్టి ఇక్కడ పేదరికానికి, మతానికి, భక్తికి సంబంధం లేదని మనం అనగలమా? ఇది మనం ఆలోచించాలి. కనుక ఈ యాంగిల్లో నుంచి కొత్త ఎకనామిస్టులు బయలుదేరాలి, ఆలోచించేవాళ్ళు. ఈ యాంగిల్లో నుంచి మన భారతదేశ ఆర్థిక సంక్షోభం, ఒక్కొక్క జ్యోతిష్యుడు మంచి పేరున్నవాడు టీవీలో ఎక్కువ కనిపించేవాడైతే లక్షల్లో ఉంటాడు. ఇదంతా వాళ్ళు పొందే ఇన్కమ్ అంతా కూడా లెక్కల్లోకి రాదు. రంగురాళ్ళ పేరుతో ఎంత వ్యాపారం జరుగుతుంది, ఇట్లాంటివి చూసుకున్నట్టు వాస్తు పేరుతో ఎంత దోపిడీ జరుగుతుంది. ఇవన్నీ లెక్కల్లోకి రానటువంటి ఇన్కమ్స్, హెలికాప్టర్లో రానటువంటి ఇన్కమ్స్ ఇవన్నీ. కాబట్టి ఇక్కడున్న ఆర్థిక వ్యవస్థకి, ఇక్కడున్న మూఢనమ్మకాలకి, ఇక్కడున్నటువంటి కులాలకి, మతాలకి, వీటన్నిటికీ కూడా చాలా ఎక్కువ సంబంధం ఉంది. అందువల్ల కొత్త విశ్లేషణ రావాలి, కొత్త ఆర్థిక పరిస్థితి, కొత్త ఆర్థిక అవగాహన అనేటువంటి జనంలో పెరగాలి. దేశం బాగుపడాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, దైవ భావానికి వ్యతిరేకంగా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మనుషుల భావజాలంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అదే భావ విప్లవం, అదే భావ వికాసం, అది రావాల్సిన అవసరం ఉంది. మానవ వికాసం అంటే అదే. దానికోసమే మానవ వికాసం ఎదిగి పనిచేస్తుంది. శ్రీశ్రీ ఒక చిన్న మాటలో చెప్పేశాడు దీన్ని. దేవుడు దారిద్ర్యం ఒకే నాణానికి బొమ్మ గొలుసు అన్నాడు. ఒక కాయిన్ ఉంటే ఆ కాయిన్కి ఒక పక్కన దేవుడు ఉంటాడు, ఒక పక్కన దారిద్ర్యం ఉంటుంది. దేవుడు ఉన్నంతకాలం దారిద్ర్యం ఉంటుంది. కాబట్టి దేవుడిని తొలగించండి, దారిద్ర్యాన్ని తొలగించండి.